సేపు సాక్ష్యం కలిగి చెప్పాలని ఆలోచిస్తున్నాడు. రోజు మాస్టర్ నా సాక్ష్యం లేదు ఎప్పుడు విన్నారా? కొంచెం చెప్పుంటాను. అయితే ఈరోజు కొంచెం క్లుప్తంగానే, ఎందుకంటే సమయం మనకి చాలా సముచితంగా ఉంది. త్వరగా నేను సాక్ష్యం చెప్పి ముగిస్తాను. త్వరగా పిల్లలు కొంచెం కంట్రోల్ పెట్టండి, మాట్లాడేవాళ్ళు దయచేసి కోటి తెలియని వద్దు దయచేసి. ఇలా ఎక్కువ ఇబ్బంది అయితే కిందకి తీసుకెళ్ళి మీరు కూడా అక్కడే కూర్చోండి. కింద కూడా మీకు మైక్ వినపడుతుంది. దయచేసి పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయాలి. క్లుప్తంగా సాక్ష్యము. నా పేరు మీకు తెలుసు అందరికీ. అయితే ఇంకొక పేరు కూడా ఉంది నాకు, చెప్తారా? కొంతమంది తెలుసు, విజయరాజు. నాది సొంతూరు చల్లపల్లి దగ్గర, కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర పుచ్చగడ్డ అనే గ్రామం. అయితే మా నాన్నగారు చిన్న జాబ్ వల్ల ఆయన చాలా దూరం ప్రయాణాలు, అంటే చాలా ఊర్లు ట్రాన్స్ఫర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిన్న జాబ్ చేసేవాళ్ళు. అలాగా కైకూరులో స్థిరపడడం జరుగుతూ వచ్చింది. నాన్నగారి పేరు సామ్యాల్ గారు, అమ్మ పేరు ఎస్తేర్, అన్న పేరు తిమోతి, చెల్లి పేరు రూత్. అయితే సంతోషకర విషయం ఏంటి, అందరూ మాకు తెలుసుకున్న అందరూ రక్షణ పొందారు. ఫ్యామిలీ అందరూ నిజంగా మా కుటుంబంలో మరి ముందుగా మా తల్లిగారు ప్రభు తెలుసుకున్నారు. చాలా విగ్రహారాధన జీవితం. అయితే ఒక సమయంలో రాత్రి ఆమె ప్రభు దర్శనాన్ని చూసింది. అప్పటి నుంచి ఆమె ప్రభు హృదయం నుంచి మరి ప్రభుకి ముందుగా ఆమెలో ప్రభు కార్యం చేశాడు. ప్రభుకి బాప్టిజం తీసుకున్న తర్వాత నాన్నగారు, తర్వాత అలా 1 by 1 అందరూ కూడా ప్రభు తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. నిజంగా నేను నా జీవితాన్ని చూస్తే ఒకసారి నేను ఈ స్థితిలో ఉన్నానంటే చాలా ఆశ్చర్యం. వాస్తవానికి మరి దేవుని వాక్యాన్ని చెప్పడానికి కానీ, ఆయన గ్రంథం పట్టుకోవడానికి కానీ, మీ ముందు నిలబడడానికి కానీ ఏమాత్రం కూడా నేను యోగ్యుడును కాను. కనుక మరి ఇలాంటి అపాత్రుడినైన నన్ను ప్రభు దర్శించాడు. నాకు చిన్నప్పటి నుంచి మూడు ఇష్టం అంట. 3 విషయాలు. ఒకటి, సినిమాలు అంటే చాలా ఇష్టం. రెండోది, క్రికెట్ అంటే చాలా ఇష్టం. మూడోది, అల్లరితో కూడిన ఆటపాట. ఈ 3 కూడా నాలో ఉండేవి. ఇంట్లోనేమో మంచివాడిగా ఉండేవాడిని, మందిరంలో మంచివాడిగా ఉండేవాడిని. కానీ చూస్తే ఎలా ఉంటుంది, మరి చాలా అల్లరి. కాలేజీలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, భయంకరమైన అల్లరి. బాగా అందరినీ ఏడిపించడము, భయంకరంగా అల్లరి చేయడము ఎంతో. అందుకే వాక్యం కూడా ఉంది, నరుని హృదయము బాల్యంలో ఎలా అన్నాడు. కనుక మరి ఎంతో భయంకరమైన జీవితం ఆ జీవితం. నిజంగా మరి మందిరానికి వెళ్తూ మంచి మందిరంలో పరిచయం చేస్తూ ఉంటే, మందిరంలో ఉండేవాడిని. అయితే ఇంట్లో మంచిగా ఉండే. అయితే బయట జీవితం చాలా భయంకరంగా ఉండే. క్రికెట్ అంటే కూడా చాలా పిచ్చి పట్టు. క్రికెట్ మా నాన్నగారు బ్యాట్ కొనలేదని 3 రోజులు భోజనం, క్రికెట్ బ్యాట్ కొనలేదని 3 రోజులు భోజనం మానేసిగా వాడి అయ్యా చనిపోతే అన్నం తినలేదని చెప్పి మా నాన్నగారు బ్యాట్ తీసుకొని కొనిచ్చారు. క్రికెట్ బ్యాట్ అంటే అంత పిచ్చి మాట క్రికెట్ అంటే. స్నేహాలు, చెడు అలవాట్లు ఎంతో భయంకరంగా జీవిస్తుండేవాడు. సినిమాలు కూడా చాలా పిచ్చి మాట. సినిమాలు అంటే మరి ఒక్కోసారి టికెట్లు దొరకకపోతే చొక్కలు కూడా చిరిగిపోయి, చొక్కాలు బట్టలు చిరిగిపోయి, అట్లా పోటీ మీద చొక్కాలు చిరిగిపోయినా పర్లేదు, టికెట్ సినిమాకి వెళ్ళాలి అంటే అంత పిచ్చి మాట లోకం. కనుక అంత భయంకరంగా జీవించేవాడు. ఎంతో చెడు జీవితం, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు. ఇంట్లోనేమో మంచి, బయటేమో చెడు. ఎలా ఉంటుంది మందిరంలో కూడా, అబ్బా ఈ రాజు చాలా మంచివాడు అని చెప్పేవాడు. అయితే బయట జీవితం చాలా భిన్నంగా ఉండేది. ఇలాంటి పరిస్థితిలో నేను ఇలా జీవిస్తున్నప్పుడు
నిజంగా నేను రక్షణ పొందడానికి ఇద్దరు వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఒకటి మా తల్లి, రెండవది నన్ను ఆత్మీయంగా పెంచిన తల్లి ఒక ఆమె, ఎస్తేరా. ఇద్దరి పేరు ఎస్తేరే. అయితే మా మమ్మీ నేను పుట్టినప్పుడు ఆమె తీర్మానం చేసుకున్నాను, నాకు కానీ బాబు పుడితే నీ పనికి నేను ఇస్తాను అని డెడికేట్ చేసుకున్నాను. అంత మాత్రమే ఒక దర్శనం కూడా ఆమె చూసింది. అప్పటి నుంచి ఆమె ఫిక్స్ అయిపోయింది ఏమిటంటే ఎప్పటికైనా ఈ బాబు సేవకి వెళ్తాడు అని ఒక ఆమె ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు చూసి నాకు ఈ మాటలు చెప్తా ఉంటాయి. నాకైతే అసలు ఇష్టమో ఉండేది కాదు, చాలా అయిష్టంగా ఉండేవాడు. నేను మందిరంలోకి రావడానికి ఎక్కువగా అసలు రక్షణ పొందడానికి ఒక ఆంటీ ఉన్నారు, ఆమె నైట్లో ఇస్తారంటే ఒకసారి ఇక్కడికి వచ్చారు, కొంతమంది చూశారు. చాలా వీక్ అయిపోయింది ఆమె, ఇప్పటికి చాలా బలహీనం అయిపోయింది. దాదాపు 93 సంవత్సరాలు, 90 సంవత్సరాల పైన ఆమెకి, చాలా వీక్. ఆ బక్సింగ్ గారు మ్యారేజ్ చేశారు, పిల్లలు లేరు ఆమెకి. చెప్పండి, ఎవరు లేరు, పిల్లలు లేరు. అయితే 98 సంవత్సరంలో రోజు, అది బహుశా నాకు గుర్తులేదు, మందిరానికి ఎప్పుడు వెళ్ళామంటే అందరికంటే పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళేవాడిని. ఆమె అనగానే ఇంటికాడ ఉండేవాడు. అంటే మధ్యలో వెళ్ళిపోయి మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఎందుకో తెలియదు, అనుకోకుండా అందరికంటే ముందు వెళ్ళాను మందిరానికి. కైట్లూరు మా మందిరం పేరు జహోషవ ప్రార్థన మందిరము. అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అంకుల్, ఇంకా నద్దనేలు గారు అంకుల్, ఆంటీ పేరు ఇస్తారు. అంకుల్ ఇంకా చనిపోయే టైంలో ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా చనిపోతాడు. ఇంకా రేపు బాబు చనిపోయే స్థితిలో మంచం మీద ఉన్నాడు. అసలు ఏందని చెప్పి నేను గేట్ గుమ్మం దగ్గరికి వెళ్ళి నుంచునేలాగా చూస్తూ ఉంటాను. అప్పుడు నేను 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను బహుశా. చూస్తుంటే ఆయన నన్ను చూశాడు, చూసి వెంటనే పిలిచాడు, రాజు ఇంట్రా అన్నాడు. వెళ్ళాను, అంకుల్ చెప్పండి. అంతే ఆయన ఒక 3 బస్సులు వేశారు. ఏంటంటే మందిరానికి వెళ్ళి చూడు, చాపలు వేసారా, అంతా రెడీ చేశారా మందిరము, వెళ్ళి చూడు, అంతా జాగ్రత్త చూస్తా ఉండని చెప్పాడు. మళ్ళీ 2-3 సార్లు పిలిచాడు. అట్లా నాకేం అర్థం కాలేదు. అంతా రెడీ అయింది అంకుల్, బాగానే ఉంది అని చెప్పి తర్వాత మళ్ళా పిలిచాడు. మళ్ళా కన్నీరు కొడతా ఉండని చెప్పాడు. 2వ రోజు అని చనిపోయాడు. ప్రభు మా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నాకైతే నిద్ర పడట్లేదు, ఇంకా అదే గుర్తు వస్తాను. ఆయన గురించి చెప్పిన మాటలే చెప్పడం ఏమొస్తుంది, గుర్తు వస్తున్నాయి. ఈ మందిరం రెడీ చేసావా, మందిరం పనులు చేసావా అని బాధ్యత కలిగి ఉన్న అదే పని. మా మమ్మీకి చెప్పాను, అమ్మకి చెప్పాను, అమ్మ ఇట్లా వస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు, ఏంటి పని. ఒకరోజు ఆమె మా ఆంటీ ఇస్తారని విజిటింగ్కి వచ్చారు, గృహాల ప్రార్థన చేయడానికి. వచ్చినప్పుడు ఆమెతో పంచుకున్నాను. పంచుకుంటే వెంటనే ఒక మాట, అయ్యా నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, ఒక అంకుల్ నీకు చనిపోతూ బాధ్యత అప్పగించాడు, మందిరం విషయంలో బాధ్యత కలిగి ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండకూడదు. చిన్న వయసే, చాలా ఏం తెలియదు నాకు. ఎక్కడ ఉండాలని చెప్పింది ఆమె, మందిరంలో ఉండాలి, నాతో ఉండాలి, నాకు పిల్లలు లేరు, నువ్వు నాతో ఉండాలని చెప్పింది. ఆశ్చర్యం అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ముందు నుంచి అవకాశం చూస్తున్నారు. ఏమని చెప్పండి, ఇందాక మా మమ్మీ గురించి చెప్పే కదా, ఆమె ప్రభుని తెలుసుకోవడమే కాదు, నేను ప్రభు కొరకు ఒక వ్యక్తిని ప్రభుకి డెడికేట్ చేయాలి, సేవకు పంపించాలి, ఆమె ఆశ. అంటే నాకైతే కొంచెం కూడా ఏం లేదు, చెప్పండి, ఆశ లేదు. మందిరం అంటే ఆశ లేదు, దేవుని కార్యాలంటే ఆశ లేదు, పూర్తిగా ఆశ లేదు. మా ఇంటికాడ నుంచి మందిరానికి దాదాపు 4-5 కిలోమీటర్లు ఉంటుంది, చాలా దూరం. అయినా కూడా మా అమ్మ నాన్న భయంకరంగా వాళ్ళు కొట్టేవాళ్ళు. మందిరం పని చేయకపోతే కొట్టేవాళ్ళు. మందిరంలో పరిచయం చేయకపోతే, ఇంట్లో పని చేయకపోయినాక ఏం సైలెంట్గా ఉంటారు, కానీ మందిరంలో పని చేయబడలేదంటే కొట్టడమే పని. ఆ దెబ్బలు తట్టుకోలేక, ఆ పరిస్థితులు తట్టుకోలేక వెళ్ళేవాడు. వర్షమైనా వెళ్ళిపోయేవాడు, తొలిపేసేసేవాడు, బయటకు పెట్టేసేవాడు, అంతేవాడు. అంటే అంత గట్టిగా ఉండేవాడు. దేవుని మందిరం అంటే ఇప్పుడు ఆమె కొంచెం ఆరోగ్యం క్షీణించింది, కానీ చాలా ప్రార్థన జీవితం. అమ్మగారు గంటలు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రోత్సహించింది. అలాగే ఇంకా అక్కడ ఆంటీ నన్ను ఎక్కువగా రక్షణ పొందిన కారణం ఏంటంటే ఆమె చూపిన ప్రేమ. చెప్పండి, ఏంటి, ప్రేమించింది. ఆమె ప్రేమ ఎలాంటిదంటే మాటలతో చెప్పేది కాదు, అన్ని ప్రేమలను మైమర్పించేసింది.
చూపలేని అంత శ్రద్ధ, అంత ప్రేమ నా పట్ల చూపించి నేను రక్షణ పొందడానికి నన్ను వెంటాడింది. కుటుంబ ప్రార్థనలు, అనేకమైన మీటింగ్స్, చెప్పేది కదా, వెనకాల పడితే అది రక్షణ పొందేవాలి. పైకి క్లాస్ పడి అందరి ముందు తిట్టేది, అందరి ముందు అరిసేది. పైకి అంటే రక్షణ గురించి భయంకరంగా కఠినంగా ఉండేది, చాలా స్ట్రిక్ట్గా ఉండేది. అయితే నేను చాలాసార్లు మీటింగ్స్లో టెంపరీ తీర్మానం చేసి, టెంపరీ ఏంటి ఇలా చేయొద్దు, మళ్ళీ వెంటనే మళ్ళా లోకంలో కలిసిపోయాను. తీర్మానం చేసుకోవడం, మళ్ళా లోకంలో కలిసిపోవడం, ఇట్లాగా నా జీవితం కొనసాగుతుంది. బయటేమో లోపలే మంచివాడిని, కానీ బయట చూస్తే నాలాంటి చెడ్డవాడు మరొకడు లేడు. అలాంటి పరిస్థితి నేను జీవిస్తున్నాను. ఇలాంటి పరిస్థితిలో రోజులు గతిస్తున్నాయి. ఒకరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, యూత్ మీటింగ్ అంటది. మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక వాక్యము ద్వారా ప్రభు నన్ను దర్శించాడు. చదువుతారు ఒకసారి? యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ వాక్యము నన్ను తాకుతూ వచ్చింది. చదవండి. యోహాను సువార్త 5:6. యేసు పడి ఉండుట చూచి ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని. అయ్యా చాలు. నిజంగా ఆ వ్యక్తి గురించి చక్కని మాట రాయబడింది. బహుకాలము గడిచిన, ఎలా ఉన్నాడంటే, ఎంతకాలం గడిచి ఎలా ఉన్నాడు? బహుకాలము నుండి, చాలు ఆ మాట అంతా పట్టు. బహుకాలం నుంచి అదే స్థితిలో, ఎంతకాలం నువ్వు ఆ స్థితిలో ఉంటావు? నీ స్థితి మార్చుకో. ఉదయం ఆ రోజు యూత్ మీటింగ్ వెళ్ళాను, ముందే కూర్చున్నాను. కూర్చుంటే ఆయన నాతోనే మాట్లాడింది, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం ఇదే మాట. నువ్వు ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇలా మాట్లాడుతూ నాతో సూటిగా ఏం చూపిస్తూ మాట్లాడుతూ, అప్పటికే నాకు కొంచెం వెంటనే తాకి మా మాట బలంగా తాకి, ఎంతకాలం, ఎంతకాలం, ఎంత సమయం నీకు కావాలి రక్షణ పొందడానికి, ఎంత సమయం నీకు నేను ఇస్తున్నాను అనే మాట నన్ను తాకి. ఇంటికి వెళ్ళాను, నెమ్మది లేదు. తర్వాత మందిరానికి వెళ్ళాను. అందరూ పడుకున్న తర్వాత 10 కాడ నుంచి మందిరంలోకి తొలిపేసుకోకంటే మోకరించాను అంతే. నాకు ఆటోమేటిక్ తెలియకుండానే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. భయంకరంగా దాదాపు 3 గంటలు నేను ఏడ్చి ప్రార్థించాను. ఆ రోజు నా పాపాలన్నీ కూడా ప్రభు చూపించమని ప్రభుని అడిగాను. ఆ రోజు నా జీవితంలో అద్భుతమైన మార్పు నాలో కలిగింది. రాత్రి అంతా కూడా చాలాసేపు నేను ప్రార్థించాను, ఏడ్చి ప్రార్థించాను. దేవుని అడిగాను, ప్రభు నా పాపాలన్నీ చూపించు అని అడిగితే వెంటనే ప్రభు చూపించాడు. అన్నింటినీ ప్రభుని అడిగాను, క్షమించమని ప్రభుని అడిగాను. వెంటనే నా జీవితం మార్చబడింది. ఉదయం నుంచి ఎలా ఉందంటే నా జీవితం ఏదో తేలికైపోయిన కొత్త జీవితంలో అయ్యి వచ్చినట్లుగా ప్రభు నాకు అనిపించింది. అప్పటి నుంచి ప్రభు అంటున్నాడు, అల్లరు, చెడు స్నేహాలొద్దు, చెడు మార్గాలు, చెడు జీవితం ప్రభు చెప్తున్నాడు, అందిస్తున్నాడు. సినిమాలు అప్పటి నుంచి బంద్ అయిపోయింది. అదే రోజు నుంచి స్టాప్ అయింది. సినిమాలు అయిపోయినాయి, అల్లరితో ఆటపాటలు అన్నీ కూడా. క్రికెట్ కూడా ఎటుపోయిందో తెలియదు. క్రికెట్ బ్యాట్ కోసం ఎంతో ప్రయత్నం. అండర్-19కి వెళ్ళాను, అండర్-20కి సెలెక్ట్ వెళ్ళాను. క్రికెట్ కూడా అంత పిచ్చిమాట. పాండి చెప్తాను, అయ్యా ఈ రోజు నువ్వు వెళ్ళవద్దు క్రికెట్కి, ఎందుకంటే ఆదివారం ప్రభుదినం, నువ్వు వెళ్తే దెబ్బతింటావు అని చెప్తే లేదని చెప్పి వెళ్ళాను. ఒకరోజు వెళ్ళాను. ఏమైందంటే వాళ్ళు బాలింగ్ తలగలు వెళ్ళిపోయి రక్తాలు పొళ్ళని విరిగిపోయి రక్తాలు కారకుండా వచ్చాయి. అవి చెప్తే అది వెళ్తే నువ్వు ఏమాత్రమో వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళాను. ఇంకొక రోజు వెళ్ళాను, వైట్ షర్ట్ లేని వాళ్ళు ఇక్కడ ఆడటానికి లేదు, వెళ్ళిపోమని. ఇక అక్కడి నుంచి మళ్ళీ అట్లాగా చాలాసార్లు అన్ని నిరాశ కలిగి అన్నీ కూడా విడిచిపెట్టాను. ఎప్పుడైతే యేసు ప్రభుకి నా హృదయం ఇచ్చానో అదే రోజు నా జీవితంలో అద్భుతమైన మార్పును ప్రభు తీసుకొచ్చాడు. 2021 సంవత్సరం 1వ తేదీ 9వ నెలలో నేను రక్షణ పొందాను. ఆ రోజు రాత్రి నా పాపాలన్నీ కూడా ఏం చేశాను, ఒప్పుకున్నాను. అదే తర్వాత నెలలో సెప్టెంబర్లో రక్షణ పొందాను, అక్టోబర్లో బాప్తీసాను. ఎక్కడెక్కడ మా మందిరం హైదరాబాద్లో. అప్పుడు విజయవాడ మిలాంతగా ఉన్నారు. అప్పుడు నీటి బాప్టిజం తీసుకోవడం చాలా మంది చెప్పారు, లేట్ చేయబాబు, వెంటనే నువ్వు ఏం చేయాలి,
బాప్టిజం తీసుకోమని చెప్పారు. వెంటనే నీటి బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక వాగ్దానం వచ్చింది. అప్పుడు కూడా చాలా ఆశ్చర్యకరమైన వాగ్దానం అది. చదవండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. నువ్వు వెళ్ళును, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుట నామం భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈ వాగ్దానం తీసుకుని అక్కడ సేవకులకు చూపించారు. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు దేవుని పని చేయాలి, దేవుని పరిచయం చేయాలి అని చెప్తున్నారు. ఆశ్చర్యం. నిజంగా అక్కడ కొంచెం కలవరం వచ్చింది ఆ సంవత్సరాల్లో. ఏంటంటే మందిరంలో మరి ఎవరు పనిచేసేవారు ఉండేవారు కదా ఆ దినాలు. చాలామంది పిల్లలు ఉండేవారు, కానీ ఎవరు కూడా మందిర పనులు పట్టించుకునేవాళ్ళు కాదు. మందిరం చెందే ఒక్కటి మందిరం చెందేవాడిని, బాత్రూమ్స్ కడిగేవాడిని, చాపలు వేసేవాడిని. మీటింగ్స్ అయితే అక్కడే ఎవరు వస్తే సేవకులు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు టిఫిన్ పెట్టడం, వాళ్ళు భోజనాలు పెట్టడం, ఎన్ని కూడా చేయాలి. తనకి నైట్ మీటింగ్ అంతా కూడా అరేంజ్ చేయాలి. మైక్ తీసుకెళ్ళి సైకిల్ కట్టుకుని వెళ్ళాలి. ఇలాగా దాదాపు కొన్ని సంవత్సరాలు అందులో పనిచేస్తారు. చాలా మంది ఈర్ష్య కలిగేది. ఈ పని ఎందుకు చేయాలా, ఎక్కడకున్న కొంతమంది ఈర్ష్య వాళ్ళు పనిచేస్తూ తట్టుకోలేక నా మీద ఎన్నో నిందలో అలా మోపుతూ ఉండేవాళ్ళు. ఆ టైంలో 10వ సంవత్సరం వాగ్దానం ప్రభు ఇచ్చాడు. చూడండి, ఒక మాట చదువుతాం. జకరియా 3:7 ఒక వాగ్దానం. నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇచ్చేదను. దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటది? నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను. ఎంతో సంతోషం అనిపించింది నిజంగా. అక్కడ మందిరంలో నిజంగా పరిచయం ఆశ్చర్యం అండి. మా ఇల్లు మరిచిపోయాను. ఆమె చూపిన ప్రేమకు ఆ మందిరంలో పరిచయం చూస్తే ఎప్పుడు ఇక్కడి నుంచి కాలేజీకి ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్ళేవాడిని? ఇంటికాడి నుంచి కాదు, ఎక్కడి నుంచి? అది కేవలం బట్టలు స్నానం చేసుకుని బట్టలు మార్చుకుని వాడడానికి ఒక టికెట్ లేవండి, అంతే. మిగతా రోజులన్నీ కూడా మందిరమే. చాలా మందిరంలోనే జీవించు. ఎక్కువ టైం మందిరంలో ఉండడం. ఆంటీ ఏం చేసింది, మిస్టి కూడా ఒక టీవీఎస్ ఉండేది అక్కడ. ఆమె నన్ను గృహాలు దర్శించడం తీసుకువెళ్తా ఉండేది. ఆమె చాలా దుఃఖంలో, అంటే ఆమె ఎప్పుడైతే అంకులు చనిపోయారో, రోమైలో పిలువబడ్డారో, చాలా నిరాశ. సంఘం అంతా కూడా కొంత ఆమెను సూటిపోటు మాట్లాడటం, కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తే నాకు అది ఇంకా సేవ అంటే చాలా విరక్తి కలిగింది. ఈ సేవ ఎప్పుడు మనము రాకూడదు, చాలా కష్టము. ఇంటికి వస్తేనేమో ఎంతో అంటే అలాంటి పరిస్థితులు, చాలా దుఃఖం, ఏడుస్తూ ఉండేదాన్ని. ఆమె చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో ఎందుకు ఇట్లా పరిస్థితి అంటే. ఆమె అయినా కూడా చాలా బాధపడు. అంటే పరిచర్య గురించి నాకు కలిగిన తలం ఏంటంటే తెలియక ఎప్పుడూ నేను దేవుని పని, దేవుని సేవకి సంపూర్ణంగా నేను లోపడకూడదనే పరిస్థితి. ఎందుకంటే ఆమె కష్టాలు, ఆమె బాధలు, ఆమె శ్రమలు అన్ని చూస్తూ అట్లాంటి అనుభవం జీవించారు. నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరొక సంవత్సరం ప్రభుత్వ వాగ్దానం చేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. త్వరగా నేను ముగిస్తాను, త్వరగా చదవండి. యోహాను సువార్త 15. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కనుక మాట నేను మిమ్మును ఏం చేశాను, ఏర్పరచుకొని. కానీ ఈ వాగ్దానాలన్నీ చూస్తుంటే చాలా మంది వాళ్ళు అవి అనేవారు, అయ్యా దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి అట్లా ఉండేవారు. ఇంటికి వస్తేనేమో మా మమ్మీ, ఇంటి మందిరం దగ్గర ఉంటే మా ఆంటీ. రక్షణ పొందాం, అయితే సరిపోద్ది అనుకుంటున్నా, అందరితో ఆగి లేదు, నువ్వు దేవుని పని చేయాలి, దేవుని సేవలు చేయాలి. ఇదేది ఎప్పుడు ఇంకా మాకు ఇట్లాగే ఉన్నాము. సరే, ఇట్లాంటి పరిస్థితుల్లో నేనైతే నమ్మేవాడిని కాదు. దేవుని పని చేయాలని ఆశ కానీ, దేవుని సేవ చేయాలని ఆశ. ఎందుకంటే నాకు అసలు కొంచెం కూడా ఇష్టము 10% కూడా లేదు దేవుని సేవ చేయాలి. ఇలాంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు అనేకమైన పరిస్థితులు అక్కడ వచ్చాయి. కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఎలాంటి పరిస్థితులు? ఒక సమయంలో కొన్ని దేవుళ్ళ నుంచి తొలగిపోయే పరిస్థితులు వచ్చేసి, మళ్ళా కొంచెం స్నేహాలు, మళ్ళీ కొంత అనుకోకుండా
ఆటోమేటిక్గా మళ్ళా లోకులు జస్ట్ అట్లా లోకులోకి వెళ్ళిపోయా. అయితే మళ్ళా ప్రభు మళ్ళా ఆంటీ మళ్ళా దర్శించి సంధించి మళ్ళా ఆమె మళ్ళా నన్ను ప్రభువు తీసుకొచ్చి మళ్ళీ వెంటాడుతూ వచ్చింది వాళ్ళ నాన్న. నిజంగా ఆ ప్రేమ గొప్పది. అది మాటలతో చెప్పిన ప్రేమ కాదు. ఎంతో నన్ను ప్రేమించి బాగా ప్రేమించి నిజంగా మరి ఎంతమాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వాగ్దానం చేసి తర్వాత సంవత్సరం వాగ్దానం చూడండి. ఆ మాట చదువుతాం. యెషయా 61వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా 61 2003 సంవత్సరం అది. యెషయా 61:6 చదవండి. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, మిమ్మును గురించి చెప్పు. నాకేమో ఇష్టం లేదు. అయితే దేవుడు ఏం చేస్తాడు? ప్రతి దేవుడు ఎలా ఇస్తున్నాడు చెప్పండి వాగ్దానాలు. దేవుడు సేవకు సంబంధించిన వాగ్దానాలే ఇష్టం. చాలా మంది సేవకులు చూపించారు. వాళ్ళందరూ అయ్యా నువ్వు ఇంకెంత లేట్ చేస్తావు, నువ్వు సేవ బాప్టిజం కాడి నుంచి ఇప్పుడు దాకా దేవుడు నేను పిలుస్తున్నాడు, నువ్వు డెడికేట్ చేసుకో, ప్రతిష్ఠించుకో ప్రభు పనికి అని చెప్తా ఉంటా. అయితే నాకైతే కొంచెం కూడా చెప్పడం లేదు, ఇష్టము లేదు. భయం వచ్చేసినప్పుడు నాకు భయం వచ్చింది, చాలా భయం వచ్చింది. అప్పుడు కూడా దేవుడు ఒక సూటబుల్ వాగ్దానం ఇచ్చాడు. చూడండి హగ్గీ పుస్తకంలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయాలి. 2004 సంవత్సరంలో ఈ వాగ్దానం వచ్చింది. హగ్గీ 2:5. అదేనా నా ఆత్మ నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడు. నేనే భయపడుతున్నాను. దేవుడు ఏమంటున్నాడు? భయపడకమని వాగ్దానం. నిజంగా నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. మా ఇంటికి మాకు ఇంట్లో ఏమో మా మమ్మీ, ఇక్కడేమో ఆంటీ, ఇద్దరు వాడు. నేను ఇంకా చాలా భయం. అప్పటికి నేను నమ్మలేదు. చాలా మొండిగా ఉండేవాడు. దేవుని పనికి చేసేవాడు, పరిచయం చేసేవాడు, ఆసక్తి కూడా కలిగి ఉండేవాడు, ఎంతో శ్రద్ధ కలిగి ఉండేవాడు, ఎంతో భయభక్తులు కలిగి. నిజంగా దేవుని ఇంట్లో దేవుడు నిజంగా ఆధిక్యత నాకు ఇచ్చాడు. ఎలాంటి అంటే నేను అలా ఉంటే ఇంకేం చేసేవాడిని, యవనస్తుల మధ్య పరిచయం ఆరంభించి కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. రూమ్ రెంట్కి తీసుకుని కొంతమంది యవనస్తులు అందరూ గేట్ దగ్గర ఆపేసి వాళ్ళని మందిరాన్ని రూమ్కి తీసుకువెళ్ళి సేవకులు పిలిపించి వాక్యం చెప్పడం, అట్లాంటి పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ పరిచయం ద్వారా ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే మా ఫ్రెండ్స్ చాలామంది రక్షణ పొందారు, బాప్టిజం తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు 5 సేవలో ఉన్నారు. ఎంతమంది? 5. మన అక్క మేము కైకూరు వెళ్తే ఒక స్నేహితుడు బలవంతంగా మమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళాడు. ఒక పెద్ద మందిరం, వేరే సభాస్వం. అతను చెప్తున్నాడు అక్కతో, అన్న ఆ టైంలో మమ్మల్ని బలవంతం చేసి రూమ్కి తీసుకెళ్ళేవాడు. నేనైతే స్నాక్స్ కోసం వచ్చేవాడిని టీ కొరకు. అయితే అదే స్నాక్స్ టీ కాదు, దేవుడే నన్ను ఏం చేసి అదే టైంలో నన్ను పట్టుకున్నాడు. ఒక పెద్ద మందిరం సేవ. అట్లాగా ఒక 5 ఫ్రెండ్స్ మేము ఎలా ఉందో చెప్పండి, దేవుని సేవలో. నన్ను చూసి అనేకులు ఇలాంటి భయంకరమైన వ్యక్తి స్వభావం, ఇలాంటి వ్యక్తి మారాడా అని చెప్పి అనేకులు మందిరానికి రావడం స్టార్ట్ చేశారు. ఆ ఫ్రెండ్స్ మందిరానికి రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళు దేవుడు పట్టుకున్నాడు. అనేకుల్లో కార్యం జరిగింది. కనీసం 5 మన ఈ మధ్య ఏలూరు వెళ్ళాను, అనుకోకుండా కలిసి ఒక ఫ్రెండ్ కనపడ్డాడు. ఆశ్చర్యం అనిపించింది. కొన్ని చర్చిస్కి అతను సిఎస్ఐ చర్చి అంటే అతను ఒక 10 చర్చిలకి హెడ్ పెద్ద స్థాయిలో పెద్ద చర్చి మెయింటైన్ చేస్తాడు. ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే వాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చింది ఏంటంటే వాళ్ళందరము యవనస్తుల మధ్య ఏం చేయగలిగారు? పరిచర్య చేయగలిగారు. కనుక అట్లా ఉన్న సమయంలో తర్వాత సంవత్సరం వాగ్దానం వచ్చింది. చదవండి. 2005వ సంవత్సరం అది. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను మిమ్మును మనుషుల పట్టు, చదవండి అదేనా, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలుగా. ఏ సంవత్సరం? 2005లో ఈ సంవత్సరం వాగ్దానం వచ్చింది. ఇంకా నాకు భయం అనేది గొనుకు అనేది కొట్టుకుంటాం. ఎందుకంటే నాకైతే దేవుని పని సేవ చేయాలని ఏమాత్రం ఏం లేదు చెప్పండి, ఇష్టము లేదు. అయితే దేవుడు నన్ను మా మమ్మీ నన్ను వెంటాడతాం.
ఒక పక్కన మా ఆంటీ, ఒక పక్కన దేవుడు కూడా నన్ను పదే పదే వెంటాడుతూ ప్రతి సంవత్సరం వాగ్దానం. అప్పుడు నేను ఒక తీర్మానంలోకి వచ్చాను 2005 సంవత్సరం. ఏమంటే ఇవన్నీ కాదు, నెక్స్ట్ ఇయర్లో 2006 సంవత్సరంలో కానీ సేవ వాగ్దానం వస్తే నేను పూర్తిగా నీకు నేను సమర్పించుకుంటాను అని తీర్మానం చేసుకున్నాను. అప్పుడు డిగ్రీ ఫైనల్ చదువుతున్నా నేను. 2006 సంవత్సరంలో ఒక వాగ్దానం వచ్చింది. చూడండి, యెషయా పుస్తకము 58వ అధ్యాయం 12వ వచనంలో ఒక వాగ్దానం వచ్చింది. చదవండి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను మరలా కట్టేది, బాగు చేయువాడని, దేశంలో నివసించినట్లు. ఈ వాగ్దానం నాకు అర్థం కాలేదు. అక్కడ సేవకులు వచ్చారు ఆ టైంలో 31st నైట్కి. అసలు ఏంటని చెప్పి సేవకులకి తీసుకెళ్ళి చూసి నన్ను ఆ టైంకి అసలు ఏం చెప్పి నవ్వుతున్నాడు. అంత సేవకుడు పెద్ద ఆయన వెంటనే ఒక మాట అన్నాడు, తమ్ముడు ఇప్పటికి నువ్వు ఏం చేసావు, దేవుడిని శోధించవద్దు, దేవుడు తొక్క పెట్టదు. వెంటనే నువ్వు ఏం చేయాలి, లోబడు. వెంటనే నాకు అక్కడ ఏమవుతుందని వచ్చింది, దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టుచున్నాను. నిజంగా నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. నాకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఇదేమో మా అమ్మ, ఇదేమో ఆంటీ, ఇప్పుడు దేవుడు అన్న ముగ్గురు వెంటాడుతున్నాడు. నాకైతే వాటికి సేవ చేయాలి ఇష్టం. ఎందుకంటే మా ఆంటీ యొక్క పరిస్థితులన్నీ అక్కడ చూశాను. చాలా కష్టాలు పడింది. చాలా వెంకయ్య మా ఆంటీ ఉంది, అట్లా ఉండేది. చాలా కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ చూస్తే అసలు కొంచెం కూడా నాకు చెప్పండి దేవుని పని చేయాలని ఆశ ఉండేది కాదు. మళ్ళా తీర్మానం చేసే దేవుడితో ఏమనంటే, ప్రభు ఇది కాదు, ఇప్పుడు వరకు ఇచ్చావు అది కాదు, ఇప్పుడు మళ్ళీ వాగ్దానం అది కాదు. ఈరోజు అంటే నేను ఆ రోజు 2006 సంవత్సరం జనవరి 16వ తేదీ ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. అసలు ఏంటి నెమ్మది లేదు, కలవరంతో బాగా. అసలు నిజంగా నువ్వు నన్ను సేవకు పిలిస్తే ఇప్పుడు మాట్లాడు, ఈరోజు మాట్లాడు అని అలాంటి తీర్మానం. అంటే ప్రభుని ఎక్కువగా ఈరోజు మాట్లాడితే ఇప్పుడే నేను లోపడతాను నేను తీర్మానం చేసి. అప్పుడు నేను నిర్మాకాండం చదువుతున్నాను. చూడండి ఒక మాట అక్కడ ఎట్లా ఉందో చూడండి. నిర్మాకాండం 23వ అధ్యాయం 21వ వచనం చదవండి. నిర్మాకాండం, ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. చాలు, ఈ మాట నన్ను పట్టుకుంది. ఇదే మాట సేవకు రావడానికి నాలో బలమైన కార్యం చేస్తుంది. నా మాట వినాలి. నాకు కోపము వెంటనే భయంకరంగా ఏడ్చేసింది, పెద్దగా ఏడ్చేసింది. వెంటనే అదే రోజు నిజంగా ప్రభు తీర్మానం చేసుకున్నాను. ప్రభు అప్పటి వరకు నేను మాట వినలేదు, ఈరోజు నీ మాట వెంటాడుతూ వచ్చాడు. ప్రభు వెంటాడుతున్నాడు. ఇటు మా ఆంటీ, ఇటు మా మమ్మీ, ముగ్గురు కూడా ఇటు వెళ్తే ఇటు వెళ్ళినా కూడా పరిస్థితి తారుమారుగా. అంటే నాకైతే వాస్తవంగా దేవుని పని చేయాలని ఆశ అనేది లేదు. మా ఆంటీకి చెప్పాను, ఆంటీ ప్రభు ఇట్లా మాట్లాడి. వెంటనే మా ఆంటీ సంతోషించాను, చాలా సంతోషించాను. మా మమ్మీకి చెప్పాను, మా మమ్మీకి సంతోషం. మా నాన్నకి ఇష్టం లేదు సేవ చేయాలి. అందరిని ప్రభు పిలుస్తాడు కానీ వద్దురా చెప్పేవాడు. అంటే అట్లా కొన్ని ఆటంకాలు వచ్చినాయి. నిజంగా ఓ రోజు మందిరంలో సాక్ష్యం చెప్పారు. మందిరం ఎప్పుడు పులిపెట్ట నెక్కలేదు నేను. ఒకరితో మాట్లాడితే భయం, అసలు మాట్లాడటమే చేత కాదు. ఒకరిద్దరితో మాట్లాడటమే రాదు, అసలు ఏమీ తెలియదు వాడు. ఓ రోజు సాక్ష్యం చెప్తే సంఘం అంతా ఏడ్చారు. కారణం ఏంటంటే నిజంగా ఇవన్నీ కూడా చూసినప్పుడు, వాగ్దానాలు దేవుడు మాట్లాడుతున్న విషయాలన్నీ చూసినప్పుడు నిజంగా ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. నిజంగా ఒక టైం వచ్చింది. మా ఆంటీ 2006 సంవత్సరం మేలో ఇక్కడ కాన్వకేషన్ ఒంగోలు స్కూల్ ద్వారా ఏపీఎం గ్రౌండ్స్లో కాన్వకేషన్ జరుగుతుంది. మా ఆంటీ దయాలు దేవుడి సేవ సమర్పించుకున్నావు కాబట్టి ఇక్కడ ఉండటం మంచిది కాదు, పెద్ద దైవజనుల దగ్గరికి పోయి అక్కడ నువ్వు
వాక్యం నేర్చుకుంటే మంచిది, పరిచయంలో నేర్చుకుంటే మంచిదని చెప్పారు. సరే మీ ఇష్టం అని చెప్పారు. మేలో ఆంటీ 2-3 సార్లు అంకుల్కి ఫోన్ చేసి డాన్స్ చేస్తే అంకుల్ అన్న నేను చెప్తానమ్మా అప్పుడు తీసి పంపిద్దురు, చెప్తాను పంపిద్దాను. ఒక సమయం వచ్చింది, మే కాన్వకేషన్ 2006 కాన్వకేషన్కి తీసుకురమ్మని ఆయనే ఫోన్ చేసి డాన్స్ ఇక్కడ అప్పుడు సేవకు చాలా మంది తీసుకుంటున్నారని మాట విని ఫోన్ చేసి తెలుసుకుని ఫోన్ చేసి తీసుకురమ్ము వెంటనే ఇక రమ్మని చెప్పారు. ఒక సూట్ కేసు బట్టలు తీసుకున్నాను, ఇక బయలుదేరి వెళ్ళాను. వెళ్తుంటే ఎన్నో ఆటంకాలు, మా నాన్నగారు ఆటంకం వచ్చి అడ్డపడిపోయాడు. అయ్యా అని వెళ్ళడానికి లేదు, సేవ పోవడానికి లేదు, అడ్డుపడ్డాడు. అట్లా కొన్ని ఆటంకాలు వచ్చినాయి. అయినా అధిగమించి ఇక్కడ రావడం ఈ జిల్లా ఎవరో జిల్లా తెలియదు, ఈ ఊరు తెలియదు, ఈ పరిస్థితులన్నీ మాకేం తెలియదు. మరి 2006 సంవత్సరం కాన్వకేషన్ అయిపోయిన తర్వాత అంకుల్ కౌన్సిలింగ్ ఇచ్చారు, మాట్లాడారు, అక్కడ తర్ఫీదు ఇచ్చారు. మాండి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. భౌతిక అంటే చాలా దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే ప్రేమ నేర్చుకున్నాను. చూడండి ఏం నేర్చుకున్నాను? సమర్పణ నేర్చుకున్నాను, త్యాగం. ఈ 3 ఆ దగ్గర ఉన్నాయి. ప్రేమ, త్యాగము, సమర్పణ, ప్రార్థన. ఈ 4 మాండి దగ్గర నేర్చుకున్నాను. చాలా ప్రాముఖ్యమైనది. నేను ఈ మందిరాలన్నింటిలో కూడా నిలబడడానికి అంటే భీమవరం నుంచి మార్టూరు వరకు ఏ స్థలంలోనైనా ఎలాంటి పరిచయం ఎదుగునే శక్తిని ఈ 4 ద్వారా వీటి ద్వారా నేను విజయం సాధించగలను. ఏంటని చెప్పండి? ప్రేమ, త్యాగం, ప్రయత్నం, నిజంగా సమర్పణ. ఇవి మా జీవితాల్లో మా ఆంటీ మాకు నేర్పించింది. మాకు చెప్పింది సేవకు వచ్చేటప్పుడు అన్నీ కష్టం. నేను అది చాలా విషయం చెప్పలేదు. అన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాను, కానీ ఒకటి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. బాధ ఏంటంటే మా ఆంటీ, ఆమె నన్ను ఎంతో ప్రేమించారు. అందరూ ఏడ్చారు. సంఘంలో అందరికంటే ఎక్కువ మా ఆంటీ ఏడుస్తూ వచ్చారు. అప్పుడు మధ్యన ట్రైన్లోకి వెళ్ళిపోతుంది, సగం అంతా వచ్చారు ట్రైనింగ్ తీసుకోవడానికి. అప్పుడు అనిపించింది, అయ్యో ఇంత దేవుని పనికి వెళ్ళిపోతుంది, ఇంతమంది వచ్చారు అనిపించింది. నిజంగా ఆమె ఎంతో ప్రేమించింది. ఆమె దగ్గర మేము నేర్చుకుంది ఏంటంటే చెప్పండి ఏంటది? ప్రేమించుట. ఆ ప్రేమ నూరు పోసిన వాళ్ళు కనుక అదే ప్రేమ మేము మీకు చూపించగలుగుతుంది. ప్రభు ప్రేమ మాలో వేస్తుంది. నిజంగా ఆమె ద్వారా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నిజంగా ఇక్కడ వెస్కోల్కి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మరి ఇక్కడ ఉండడానికి ప్రభు సహాయపడి. అప్పుడు ఎలా ఉందంటే వెస్కోల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పనులు జరుగుతున్నాయి, మందిర పనులు. మందులో పనులు అయితే చేయగలిగే, కానీ ఈ పనులు ఏంటి? వేర్వేరు పనులు, కన్స్ట్రక్షన్ సిమెంట్ పనులు, అవి అలవాటు లేదు నాకు. రాగానే ఒక రోజు లోడ్ వచ్చేసి సిమెంట్ లోడ్ పెట్టుకోండి, అందరూ మోస్తున్నారు, భుజం మీద వేస్తే నేను పడిపోయాను. భుజం పెట్టుకుని వాడు ఎండేసి అంకులు ఉన్నారు, ఛాన్స్ పడి ఏమయ్యా మీకు ఇప్పుడే ఎట్లా అయింది ఎట్లా అని చెప్పారు. అంటే తర్వాత ఎట్లా అయిందంటే 4 అంతస్తు పోవాలి, కింద నుంచి లోడ్ పైకి లోడ్ అంతా పోయాలి. చాలా కంకర వచ్చేది, ఇసుక వచ్చేది, ఇటుకలు వచ్చేది, అన్నీ కూడా పైకి లోడ్ పోయాలి. చాలా కష్టం. నాకైతే అలవాటు లేదు. చాలా ఏడ్చేవాడు, అసలు ఏంటి పరిచయం ఎట్లా ఉంది, అసలు ఎందుకు వచ్చాను. మాండి ఫోన్ చేసి వెంటనే చేసి అమ్మా నేను ఉండలేదు, నేను వచ్చేస్తాను అని ఆమె ఫోన్ చేసి ఆమె అయ్యా నువ్వు రావద్దు అని చెప్పాను. నిలబడి అలాగే నిలబడి ఆమె ఎంతో ప్రోత్సాహం చేశారు. ప్రతి రోజు బాత్రూంలో కూడా చాలా ఏడ్చేవాడు పోయి. అంటే ఏంటి పని కష్టము, చాలా కష్టంగా ఉంది పని. అప్పుడు దానిలో నాకు దేవుడు పాఠం నేర్పించాడు. ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుని పని చాలా కష్టము అనేది దేవుడు దాని ద్వారా నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? దేవుని పని చాలా కష్టంతో కూడుకున్నది, సామాన్యమైంది కాదు, మాటతో చెప్పేది కాదు, చాలా కష్టమైంది అని సంగతి దేవుడు నాకు నేర్పించాడు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భీమవరం పంపించాడు. నన్ను ఇంకొక బ్రదర్ని కలిసి భీమవరం పంపించాడు. దానియేలు ఒక వ్యక్తిని పంపించాడు. అక్కడ కొంతకాలం ఉన్నాము. తను కూడా అక్కడి నుంచి మళ్ళీ వేరే చోట పంపించేశారు. తర్వాత తిమోతి అనే ఒక బ్రదర్ని పంపించారు సేవకు. తర్వాత కొంతకాలం అక్కడ దాదాపు నేను 6 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలు అక్కడ 6-7 సంవత్సరాలు ఎక్కడ భీమవరంలో ఉన్నాను. నాతో ఉన్న అన్నకి మ్యారేజ్ అయిపోయింది, నాకంటే ముందు వచ్చిన ముందు మ్యారేజ్ అయిపోయింది. అందరికి పెళ్ళిళ్ళు అయిపోతుంది వరుసగా. అయిపోతుంటే పెళ్ళి అయిపోతే ఒక
ఇంటికాడ నుంచి ఫోన్లు, ఎందుకు పోయి నీకు మ్యారేజ్ కావట్లేదు, పెళ్ళి అవ్వట్లేదేంటి, ఇదొకటి అయిపోతే చాలా టెన్షన్తో ఉండేవాడు. అంటే ఎందుకు కావట్లేదు, కానీ బాగా వాళ్ళు శోధించారు మమ్మీ డాడీ ఎక్కువగా, లేదా ఇక్కడికి వచ్చేసి ఇంటి వెనక్కి వచ్చేసి మ్యారేజ్ నిజంగా అలాగా చాలా నన్ను ఇబ్బంది పెట్టేవాడు. నేను తట్టుకోలేకపోయాను. ఒకరోజు నేను ప్రార్థన చేసుకున్నాను మ్యారేజ్ విషయం స్పష్టంగా. ఈరోజు నేను ఒక మీటింగ్, ఒక ఊరు వెళ్తున్నాను, అది బాప్టిస్ట్ చేకూరుపాడులో బాప్టిస్ట్ ఇస్తున్నాను. ఈరోజు ఒక మీటింగ్ వెళ్తున్నాను. నేను చేసుకునే వ్యక్తి యొక్క పేరు ఆ మీటింగ్లో వినపడాలి. అది చాలా కష్టం, ఎందుకంటే అది మీటింగ్ ఏంటి, బాప్టిస్ట్ పరిచయ మీటింగు. అందులో నేను చేసుకునే వ్యక్తి యొక్క పేరు వినాలి అని అనుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. బాగా ప్రార్థన. ఆ మీటింగ్ అనుకోకుండా మెసేజ్ చెప్తూ హెప్సిబా అనే పేరు చెప్పాడు. అసలు అప్పటి వరకు అసలు ఆమె ఎవరో తెలియదు, ఆ పేరు కూడా నాకు తెలియదు. నేను అప్పుడు యశ్కోల్కి దేవాలయం ఎప్పుడు వచ్చానో ఆమె యశ్కోల్కి ఎంటర్ అయింది సేవకులు కనుక. సరే మనసులో పెట్టుకున్నాను. అక్కడున్న సేవకు నాతో పాటు తిమోతికి చెప్పాను, అన్న నేను ఇట్లా ప్రార్థన చేసుకుని వచ్చాను, అయితే నేను ఒక పేరు చెప్పాలి, దేవుడి ద్వారా ఈరోజు స్పష్టంగా వినాలనుకున్నాను, కానీ దేవుడు మరి సేవకుడు అనుకుంటారు ఇట్లా మాట నిలబడిందంటే అతను ఆశ్చర్యపోయాడు. ఏం తమ్ముడు ఇట్లా దేవుడు, అయితే నువ్వు ప్రార్థన చేస్తాను, ఇంకా నన్ను బలపరిచాడు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అట్లా ఒక సమయం వచ్చింది. 2013 సంవత్సరంలో ఇక్కడ నేను ఒక పరిచయకు వచ్చాను. దేవాలయం నుంచి ఎక్కువ ఇక్కడికి వచ్చేవాడిని పరిచయం. ఇక్కడికి వెంకయ్య గారు ఉన్నారు అప్పుడు, తల్లి గారు ఎక్కువగా నన్ను బాగా ఇష్టపడేదాన్ని. ఆమెనేది ఒకసారి దేవుడు అయ్యా నువ్వు వచ్చేటప్పుడు నాకు ముందుగానే ఫోన్ చేయాలి అని చెప్పాను. సరే నేను ముందుగానే ఎందుకు ఫోన్ చేయాలంటే ఆమె నేను వస్తానని చెప్తే మంచి భోజనం తయారు చేస్తాను, మంచిగా పరిచయం చేయాలని ఆమె ఆశ. వాక్యం బాగా వాక్యం చెప్పేవాళ్ళు మంచిగా వాళ్ళు చూడాలని ఆశ, ప్రేమించాలని ఆశ. ఆమె ద్వారా కూడా నేను నిజంగా ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించే వెంకయ్య గారు ఎక్కువగా. నేను చాలాసార్లు వచ్చాను దేవుల్లో ఉన్నప్పుడు. చేకులు పడేది కొంత తగ్గింది. అట్లా వచ్చాను ఒక సండే. వస్తే నా ఫోన్ స్విచ్ ఆఫ్లో సుబ్బరెడ్డికి ఇక్కడ ఫోన్ చేసి ల్యాండ్కి ఫోన్ చేశాను. ఎక్కడికి వెంకయ్య గారికి ఫోన్ చేశాను. మీ దగ్గరికి వచ్చిన బాబు నేను అర్జెంటుగా యశ్కోల్కి రమ్మని చెప్పండి అని ఫోన్ చేశాడు. ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఇక స్పీడ్గా వెళ్ళాను. యశ్కోల్కి వెళ్తే నీ మ్యారేజ్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు దేవుడు మాట్లాడాడు, అమ్మాయితో మాట్లాడాడు. నాకైతే ఇప్పుడు చెప్పలేదు. అంటే నేను ఈ మాట మీదే ప్రార్థన చేస్తున్నాను. అమ్మాయి ఎవరో కాదు, హెప్సిబా అని. ఒకసారి నేను స్టన్ అయిపోయాను. ఇంకెప్పుడు చెప్పాను కదా అన్నాడు. నాకు ఎప్పుడు చెప్పలేదు అంకుల్, అయితే దేవుడు నాతో మాట్లాడాడు. ఇట్లాగే నేను అన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన కూడా సంతోషించి ఆశ్చర్యపోయాడు. ఆయన కూడా ఇట్లాగే మీరు ఒక రోజు మీటింగ్ వచ్చారు అంకుల్, ఇట్లా జరిగిందని చెప్తే స్టన్ అయిపోయాడు. ఒకే ఒక మ్యారేజ్ 2013 సంవత్సరంలో డిసెంబర్ 21 తేదీన యశ్కోల్లో ఒకే ఒక మ్యారేజ్ అండి. అదే మా మ్యారేజ్ అది. అప్పుడు పిలుపంకులు పుస్తకం కార్యక్రమం అయిపోయింది. తర్వాత వెంటనే మ్యారేజ్ అంకుల్ చేశారు. సో అంకుల్ ఆంటీ ద్వారా కూడా మేము చాలా మేలు పొందాము. చాలా విషయాలు నేర్పించారు. ఆయన చాలాసార్లు 2-3 సార్లు కొట్టాడు కూడా. కొట్టాడు, తిట్టాడు, అరిశాడు. ఇదే కొంత పనులు చెప్పాడు, అవి మనకు చేయలేకపోయాడు సరిగా. అంటే కన్స్ట్రక్షన్ పనులు భీమవరం ఉన్నప్పుడు. అయితే అదే ఒకసారి అయితే నేను భీమవరం నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేశాను. వెళ్ళిపోదాం ఈ రాత్రి ఇవన్నీ సర్ది పెట్టుకుని పడి సూట్ కేసు, ఇది ఎక్కువ మనం తట్టుకోలేము అని చెప్పి నేను రెడీ చేసుకుంటే ఆయన 11:00 ఫోన్ చేశాడు. బాబు ఏం చేస్తున్నావు అని ఫోన్ చేశాడు. ఇంత బాధలు ఆయన ఉదయకాలం తిట్టి వెళ్ళిపోయాడు. తిట్టి అరిసి కొట్టి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి ఫోన్ చేశాడు. బాబు ఏం చేస్తున్నావు, చాలా ప్రేమతో మాట్లాడాడు. నిజంగా వెంటనే నా మనసు కరిగిపోయింది. ఆయన మాట్లాడు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఫోన్ చేసావా, రేపు ఉదయం మన దగ్గరికి వచ్చేసి యశ్కోల్కి అని ఫోన్ చేసి సూట్ కేసు కూడా రెడీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. నిజంగా అలాంటి ఆంటీ అంటున్నాను బాగా పరిశీలించారు. ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. ఆ మ్యారేజ్లో ఒక సాక్ష్యం చెప్పాడు సుబ్బరెడ్డి. అంటే గొప్ప గురించి కాదు, ఏం చెప్పాడంటే నెహెమ్యా నా కొడుకు లాంటి వాడు, హెప్సిబా కూతురు లాంటిది. మ్యారేజ్ ముందు ఆయన చెప్పిన మాట ఆశ్చర్యపోయింది. చాలామంది ఉన్నారు
ఆయన ద్వారా మేము అలాంటి సాక్ష్యంను పొందగలిగాం. మరి ఆంటీలు ఎవరు పెళ్ళికి ఆడవారు అసలు మామూలుగా. ఎఫ్సి బాబు అని అట్లా సేవకురాలు కూడా అలాగా ఒక కూతురులాగా అక్కడ ఉంది మందిరంలో. మా మ్యారేజ్కి అయితే వాళ్ళిద్దరూ ఏడ్చారు. అంటే అట్లాగా అలాంటి సంబంధ బాంధవ్యాన్ని మేము కలిగి ఉన్నాం. సరే మేము మ్యారేజ్ అయిపోయింది, ఒక సంవత్సరం ఉన్నాం. వెంటనే ఒకరోజు ఫోన్ చేశాడు సుబ్బారెడ్డి. ఫోన్ చేసి నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ నుంచి నీకు చేకూరుపాటు పోవాలి. సరే అని చెప్పాను. ప్రార్థన చేసి దేవుడు మాతో కూడా మాట్లాడాడు. వెంటనే చేకూరుపాటు హోరేపు నుంచి దేవర మందిరం పేరు హోరేపు మందిరము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? గిల్గా చేకూరుపాటు గిల్గాల్ ప్రార్థన మందిరం వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా పరిస్థితులు కొంచెం చిన్నపిల్లగా ఉన్నాయి. అయితే ప్రభు అద్భుతంగా సహాయం చేశాడు. మందిరం కన్స్ట్రక్షన్ విషయంలో సహాయం చేశాడు. మందిరం పనులు, అక్కడ చాలా పనులు దేవుడు చేయడానికి సహాయపడ్డాడు. యూత్ మీటింగ్స్ అని, ఓపెన్ గాస్పుల్ మీటింగ్స్ పెట్టడానికి ఎన్నో ఉద్యోగం అక్కడ వచ్చింది. అలా జరుగుతున్న సమయంలో 3-4 సంవత్సరం అయిపోయింది. ఒకరోజు మళ్ళా ఫోన్ చేశాడు, యశ్కోరికి రండి అని ఫోన్ చేస్తే వెళ్తే మాట్లాడారు. ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని దర్శి పంపించాలనుకుంటున్నాం, అక్కడ పరిస్థితి ఏం బాగలేదు, మీరు వెళ్తే బాగుంటుంది అన్నాడు. దర్శి అంటే అంత అప్పటి నుంచి అంతా భయపడిపోతుంది. ఏ సేవకు దర్శి అంటే భయపడుతుంది. ఎందుకని అంటే అక్కడ ఎవరు వెళ్ళినా ఉండరు, ఒక సంవత్సరమే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఎక్కువ కాలం ఉంచు, వెంటనే పంపించేస్తారు. అంటే అలాంటి పరిస్థితి, అలాంటి పేరు ఉంది మాకు దర్శి. మేము కూడా వెళ్ళి ఏడ్చాం, అంకులు దయచేసి వద్దు, దయచేసి మాకైతే ఇష్టం లేదు, మేము మీరు పోవాలి, ప్రార్థన చేస్తున్నాం, మీరు పోవాలి అని. అక్కడి నుంచి దర్శి వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. పాప యూడి భీమవరంలో పుట్టింది, ఇవాన్స్పాలెము చేకూరుపాలెం. దేవుడు ఇచ్చాడు ఇద్దరు బిడ్డల్ని. అక్కడి నుంచి మేము దర్శి వెళ్ళాము. అక్కడ కూడా ఎన్నో పరిస్థితులు. చాలా మంది ఏమన్నారంటే, మీరు అక్కడ నిలబడలేరన్నా, మీరు పోతే అక్కడ చేయలేరు పరిచయం అన్నారు. ఒక అతను ఏమన్నాడంటే, అన్నా మీరు చేయగలరు, ప్రేమ ఉంది మీ దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి, ప్రభు మనసు ఉంది, మీరు ఎక్కడికి పోయి ఎదురు లేకపోండి. ఒక సేవకు, పెద్ద సేవకు వెళితే అన్నీ కూడా సెపరేట్ అయిపోయింది. ప్రభు అద్భుతంగా సహాయం, గొప్ప ఉద్యోగం అక్కడ కూడా వచ్చింది, పరిచయం బాగా జరుగుతుంది. అలాంటి సమయంలో ఒకరోజు మళ్ళా ఫోన్ చేసి, అక్కడ 4-4 సంవత్సరాలు ఉండడానికి ప్రభు సహాయం చేసి, 2 సంవత్సరాలు అక్కడ ప్రభు సహాయం చేసి, అక్కడ వెంటనే ఒకరోజు అంకుల్ ఫోన్ చేసి, నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రార్థన చేసుకో. సరే మేము ప్రార్థన చేస్తాం. ఒకరోజు చెప్పాడు, రేపు మార్టూరు వెళ్ళాలి. చాలా ముందే చెప్పాలి. ఏమన్నాడు? రేపు ఎక్కడికి వెళ్ళాలి? మార్టూరు పోవాలి. జూన్ 23వ తేదీ 2023 సంవత్సరం ఇక్కడ మేము వచ్చాము. జూన్ 23, 2023వ తేదీ 23 సంవత్సరంలో ఇక్కడ మేము రావడం జరిగింది. అదే రోజు తర్వాత సండే అంకులు ఇక్కడికి వచ్చారు. ముగిస్తే అయిపోయింది. వచ్చి మందిరంకి వచ్చి చాలా నిరాశలో ఉన్నాడు ఆయన. ఇక్కడ మందిరం వైపు చూసి, ప్రజలు చూసి, కిందకి వెళ్ళి చాలా మాట్లాడలేదు, కోపంతో ఉన్నాడు, చాలా నిరాశలో ఉన్నాడు. ఎందుకంటే వెంకయ్య గారు ఆ టైంలో పరిచయం బాగా చూచాడు. ప్రజలు చూసి, అన్ని చూసి నిరాశ పడిపోయి నన్ను లోపల తీసుకుని ఒక మాట, సీరియస్ ఒక మాట చెప్పాడు, నువ్వేం చేస్తావో తెలియదు, ఈ పరిచర్య ఇదివరకు ఎట్లా ఉంది అట్లాంటి పూర్వ వైభవం మళ్ళా తీసుకురావాలి, ఉజ్జీవింపబడాలి, గొప్ప అందరూ మళ్ళా పరిచర్య మరి ఎట్లా ఉంది అట్లా జరగాలి, కొన్ని మందిరాలు ఇక్కడ చుట్టుపక్కల బ్రాంచెస్ ఏర్పడాలి అని చెప్పాడు. మాకు ఎంతో నిరాశ. ఎందుకంటే మేము వచ్చిన మందిరం ఎలా ఉంది అంటే పెద్ద మందిరం చాలా, అక్కడ ప్రజలు అని అంతే బాగా కొంత ఉద్యోగంగా పరిచయం జరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పరిస్థితి చూసిన నిరాశ అనిపించింది ఫస్ట్. అయ్యో ఏంటి ఇలాంటి పరిస్థితి ఇక్కడ. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, క్రిస్టోని ఇద్దరు ప్రార్థన చేస్తూ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి పరిచర్య ప్రార్థన చేస్తుంటే ప్రభు తలపించాడు, సువార్త చేయాలి. దేవుడు భావించాడు. ఏం భావించాడు? సువార్త చేయాలి. ఎప్పుడైతే నాకు దేవుడు భారం ఇచ్చాడో ప్రజల్లోకి భారం తీసుకొచ్చాడు. చాలా మందిలో సువార్త, ఇలాంటి భారం అంటే మామూలు భారం కాదు అన్న. సువార్త అంతా చేయి, ఎంతైనా పర్లేదు, అది 1000 కాదు, 50,000, 1,00,000 కాదు,
ఎంతైనా పర్లేదు, సువార్త జరగాలంటే. అలాంటి ప్రజలు దేవుడు లేకుండా ఆశ్చర్యం. ఒకసారి నేను తలుచుకుంటే కళ్ళం తిరిగిపోతుంది. ఎందుకంటే ఏ మందిరంలో కూడా సువార్త అంటే అంత త్యాగం చేసేవారు. నేను చేసే గోషిపు, నేను ఈ బ్రాంచ్లన్నీ తిరిగి వస్తున్నాను కదా, ఎక్కడ కూడా అలా అంత క్రైమ్ చెల్లించేవారు ఎవరు లేరు. దేవుని పని చేద్దామని అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇది దేవుడు ఆటోమేటిక్గా తెలియదు. కానీ ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఉద్యమం అనే దేవుడు తీసుకుని వచ్చాడు. సువార్త అంటే పనులు మానేసి ముందుకు వచ్చేవాళ్ళు వచ్చారు, ప్రజలు వచ్చారు. సువార్త అంటే క్రైమ్ చెల్లించే వాళ్ళు వచ్చారు, త్యాగం చేసే వాళ్ళు వచ్చారు, సమర్పించుకునే వాళ్ళు వచ్చారు, ప్రయాసపడే వాళ్ళు వచ్చారు. ఒక మీటింగ్ జరిగిందంటే రాత్రి 2 అవుతుంది. అందరూ ఇంటికి పనుకునే ఎంత అవుతుంది. ఒక పెద్ద మీటింగ్ జరిగిందని మీకు తెలియదు, అందుకే చెప్తున్నా. ఒక రాత్రి ఒక పెద్ద మీటింగ్, మొన్న మీటింగ్ జరిగింది ఎక్కడ, చింతపల్లిపాడు. రాత్రి ఇక్కడ అందరూ ఎన్నింటి పడుకున్నారు అనుకుంటే చివరిలో పడుకున్న వాళ్ళు అందరూ కూడా ఎన్నింటి తెలుసా? కాబట్టి ఎన్నింటికి 2 గంటలు, రాత్రి 2 గంటలు పడుకున్నారు. అంటే అప్పుడు దాకా ఏం చేస్తారు? పని చేసేవాళ్ళు. అంటే సమర్పించుకున్న దేవుడు లేపాడు, యవనస్తులను దేవుడు లేపాడు, పరిచారకులను లేపాడు, సువార్థికులను అందరినీ కూడా దేవుడు లేపాడు. ఉద్యోగం అనేది స్టార్ట్ అయింది. చాలా సంతోషం. ఈ పరిచయం చూస్తే నాకే ఆశ్చర్యం లేదు. నేను తక్కువ టైంలో నిన్న ఒక అతను బాప్టిస్ట్ మాస్టర్ అంటే శరత్ బ్రదర్ ఒక అతను ఫోన్ చేసి, అన్న చాలా బాధగా ఉంది, మీరు వెళ్ళిపోతున్నారా అని ఫోన్ చేసి చూసి అతను ఏమంటాడంటే, అన్న ఇలాంటి పరిచయం మేము ఎప్పుడు చూడలేదు, చాలా బాగా జరుగుతూ ఉంది, మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాం ఈ పరిచయం చూసి, మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇంకా చాలా మంది సేవకులు ఫోన్ చేశారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, నేను వచ్చిన తర్వాత మార్టూర్ అంటే బాగా నోటెడ్ అయిపోయింది సేవకులు. మార్టూర్ అంటే ఏమైపోయింది? ఎందుకంటే మార్టూర్ ప్రతి సేవకుడు రావాలి, అందరూ అడుగు పెడుతున్నారు, అందరూ పరిచయంలో పాల్గొంటున్నారు, అందరూ అడుగుతున్నారు ఇంకెప్పుడు మీటింగ్స్. అట్లాగా అందరికీ చెప్పండి ఏంటి మార్టూర్ అనేది ఏమైపోయింది? పరిచయం అయిపోయింది. బాగా పరిచయం జరుగుతుంది. చాలా సంతోషం నిజంగా. ఇలాంటి పరిస్థితులు చాలా మీ మధ్య మరి ఇలాంటి పరిస్థితులు బాగా ఉంది. నేనైతే అనుకున్నాను ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు ఏముండదు. నేను అనుకున్నాను ఏంటంటే యూడి 10th క్లాస్ వరకు ఇక్కడే ఉంటానులే అని అనుకున్నాను. అంటే నేను సంతోష అనుకున్నాను, ఆ సిస్టర్ కూడా అట్లా అనుకున్నాను. సేవకులు కూడా ఇక్కడ మనకు చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది, సంతోషంగా ఉంది, పరిచయం జరుగుతుంది. ఇంకా చాలు, ఇలా మనం ఇంకా నేను ప్రార్థన చేస్తే కొన్ని ఇంకా తలంపులు ఉన్నాయి. అవి ఆర్డర్లో పెట్టలేదు. ఇంకా నేను ఆ ఆర్డర్లో పెడితే నన్ను ఇక్కడ నుంచి మీరు వెళ్ళించేవాళ్ళు కాదు. అవి ఇంకా చాలా ఉంది. నేను కొంత ఎక్కువ చేయగలిగాను, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. చాలా చేయవలసింది ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకుని ఎట్లా చేయాలి ఇవన్నీ ఇప్పుడు సిస్టమేటిక్ ఒక ఆర్డర్ దేవుడు ఇచ్చాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాగా జరుగుతున్న సమయంలో ఒక రోజు అంకుల్ ఫోన్ చేశాను. మార్నింగ్ ఫోన్ చేసి ఆయన ఎట్లా ఉంటుందని ఆయన మాటలు చాలా నేను కనిపెడతాను. ఎందుకంటే నేను ఆయన గురించి బాగా తెలుసు నాకు బాగా. ఆయన ఫోన్ చేశారు, ఎట్లా ఉన్నారు పిల్లలు, ఎట్లా ఉంది, పరిచయం ఎట్లా ఉంది, అన్నీ మాట్లాడుతూ ఒక రోజు వేసుకొని కరెక్ట్ అయ్యాను. వెంటనే ఆ రోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. అంటే కుటుంబ ప్రార్థన చదువుతూ నా డైలీ కోర్స్ నేను చదువుతున్నాను. వాక్యం నాతో ప్రభు మాట్లాడాడు. చూడండి, మీకా 3వ అధ్యాయం 12వ వచనం చదివాడు. మీకా 3:12. కాబట్టి చేను దున్నబడినట్లు యెరూషలేము రాళ్ల కుప్పలకు, మందిరమున్న పర్వతం, అరణ్యములోని ఉన్నత స్థలము వలె. అక్కడ ఒక మాట యెరూషలేము అనే పేరు. అప్పటికి నాకు తెలియదు. నేను ఆ సేవకులను చూపించాను. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు ఆలోచన ఉందా? మనకు అసలు ఆలోచన లేదు కదా, ఎందుకు మాట్లాడుతున్నాం. సరే అంకుల్ మాట్లాడిన తర్వాత మొన్న ఒక రోజు బుధవారం ఫోన్ చేసి అంకుల్ చెప్పారు, మీరు కందుకూరు ట్రాన్స్ఫర్ ఉంది, దయచేసి మీరు కందుకూరు వెళ్ళాలి. అక్కడ మందిరం పేరేంటి? యెరూషలేము. వాస్తవానికి మాకు చాలా బాధగానే ఉంది. ఆ మాట వినకాడ నుంచి కొంచెం మైండ్ ఆప్సెట్ అయిపోయింది. ఏమైపోయింది? నేను ఈ మధ్య బయటికి వెళ్ళాను, బండి అక్కడ పెట్టేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సేవకులు అంటే ఏందా బండి ఎక్కడ పెట్టారంటే అప్పుడు బండి గుర్తొచ్చి మళ్ళీ బండి తీసుకుని వచ్చి అంటే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటంటే ఇక్కడ
ఇక్కడ మాకున్న పరిస్థితులు ఎలాంటివి అంటే, ఇక్కడ చూసిన పరిస్థితి ప్రజలు ఎలాంటివి ఉన్నారంటే, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంగా ఉన్నారు. ఇక్కడ ఎంతో పెద్ద కుటుంబాన్ని ప్రభుత్వాడు మాకు. నిజంగా అందుకే మా సిస్టర్ సెప్సీ పడుతుంది, రక్త సంబంధం దూరం అయిపోయాం కానీ రక్త సంబంధుల కంటే ఎక్కువైన బాంధవ్యం ఇక్కడ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, కొంతమంది ఉన్నారు వాళ్ళు సేవల కొరకు ఏదైనా చేయగలరు. ఇక్కడ ఉన్నారు కొంతమంది, పేర్లు చెప్పలేదు కానీ కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. పౌలు గురించి ఒక మాట, పౌలు కోసం అకుల ప్రిస్కిల్లలు ఏం చేయడానికి ఇష్టపడ్డారు? ప్రాణములు ఇవ్వడానికైనా. అలాంటి వారు ఇక్కడ ఉన్నారు. సేవకుడికి మరీ ప్రేమించే ప్రజలు, ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మీరు తిరిగి వచ్చిన బ్రాంచ్లన్నీ ఒక రకంగా ఉంటే, ఇక్కడ ప్రేమ వేరు, ఇక్కడ పరిచర్య వేరు. ఏదైనా ఒక మాట చెప్తే కష్టమైన, పేరు చెప్పిన కానీ ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు. చాలా మంది ఉన్నారు కానీ ఒక వ్యక్తి గురించి చెప్తాను. వచ్చాడు, వచ్చి నేను బండి కొనుక్కోవాలి. ఏం కొనాలన్నాడు? బండి కొనాలి, ప్రార్థన చేయాలి. బండి కాదు, ఆటో కొనాలి. అతనికి ఆటో నడపడం రాదు, అతనికి ఆటో ఫీల్ అలవాటు లేదు. సేవకుడు చెప్పాడని డబ్బులు తీసుకొచ్చేసి ఆటో కొనేసి, ఇప్పుడు ఆ ఆటో దేవుని పనికి ఎంతో ఉపయోగం. అలాంటి వారికి చాలా మంది ఉన్నారు. ఈరోజు పని మానుకోమంటే మానేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎంత కరెక్ట్ చెల్లించాలంటే త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ లేదు ఇలాంటి సంఘం. దేవుడు మనకి ఇచ్చాడు ఇలాంటి ఏలిలో, ఇలాంటి వాతావరణం మేము చూడగలం. అది మాత్రమే కాదు, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, మరి తండ్రి లాంటి మనస్సు కలిగిన వారు ఉన్నారు. తండ్రులు ఉన్నారు, తల్లులు, తండ్రులు, చెల్లెళ్ళు, అక్కలు, అంటే అలాంటి స్వభావం కలిగిన వారు. ఒక అన్న ఉన్నారు, ఇప్పుడు పేరు చెప్పరు కానీ, నాకు నేనైతే నేను చేయలేను ఫోన్. కొన్ని పరిస్థితులు బట్టి ఆయన ఫోన్ చేస్తాను, ఉదయకాలం, మధ్యాహ్నం చేస్తాడు, రాత్రి చేస్తాడు. దాదాపు 4-5 పర్యాలు ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఫోన్ మోగిందంటే నేను అనుకుంటాను ఫోన్ చేశారనుకుంటాను. అంటే యోగక్షేమాలు, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారయ్యా, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అన్నీ కూడా అలా శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సేవల విషయంలో బాధ్యత కలిగిన వారు ఉన్నారు, సమర్పణ కలిగిన వారు ఉన్నారు, ప్రేమ కలిగిన వారు ఇక్కడ ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, క్రైమ్ చెల్లించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉంటే సంఘం ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. నోట్లో మాట చెప్తే సంఘము ఉజ్జీవింపబడుతుంది. ఏమవుతుంది? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. క్రైమ్ చెల్లించడం, స్వార్థ అంటే చాలు పనులు మానుకునే వాళ్ళు ఉన్నారు, కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పే కాదు, చాలా మాటతో చెప్పేది కాదు. ఇలాంటి పరిచయం ఇక్కడ జరుగుతా. అయితే కొంత బాధగానే ఉంది. అయితే మీరు కూడా నేనేం చెప్పని ఆశపడుతున్నాను, దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, బాధపడకండి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతము, మన ఎవరో పెట్టుబడి యాత్రికులము. అంటే ఇక్కడ ఒక సేవకుడు, ఈ మధ్య నేను ఒక సేవకుడు ఫోన్ చేసి అన్న మీ క్యాన్సర్ అంటే పెద్ద సేవకుడు ఫోన్ చేసి, అవునన్నా. మరి అతను ఏమన్నాడు, ఒక మాట చెప్పాడు, అన్న మీరు చేయవలసిన పని ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది, సంపూర్ణమైంది, ఇంకా చేయవలసిన పని కొరకే మీరు ఒక అడుగు ముందుకు వేయాలి అని చెప్పాడు. నేను చాలా బాధతో ఉన్నప్పుడు ఆ మాట చెప్పాడు. మార్టూర్లో మీరు చేయవలసిన పని ఏమైంది? ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా పని ఇంకా అవసరత నా ప్రదేశంలో కొరకే మీరు ఒక అడుగు వేయాలి అని చెప్పాడు. చాలా బాధగానే ఉంది ఈ మాట, మరి పరిస్థితి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే రక్త సంబంధం ఇందాక చెప్పాను, అలాంటి బాంధవ్యం ఇక్కడ మేము చూడగలిగాం. తల్లులు, తండ్రులు నిజంగా మా విషయంలో మమ్మల్ని ప్రేమించేవారు, మా విషయంలో శ్రద్ధ తీసుకునేవారు. కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పలేదు కానీ ఎంతో శ్రద్ధ, ఎంతో జాగ్రత్త తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉన్నారు, బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? అలాంటి ప్రజలు దేవుడు మాకు ఇచ్చాడు. నిజంగా వీళ్ళందరినీ విడిచిపెట్టాలంటే మాకు బాధగా ఉంది. అయితే ప్రభుని బట్టి మనం ఏం చేయాలి? కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాం, ప్రభు చిత్తానికి మనం అప్పగించుకున్నాం, ప్రభు మాటకు మనము
విలువనిద్దాం. దైవజనులు సభ్యులు ఆయన మరి ఏ ఉద్దేశంతో మరి అట్లా ప్రార్థన చేసి ఆయన ఏం లేదు, ఎప్పుడు చెప్పినట్లేదు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మేము చాలామంది అన్నోళ్ళు వెళ్ళారు, సిస్టర్స్ వెళ్ళారు, బ్రదర్స్ వెళ్ళారు, యూత్ వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు మేము రికమెండ్ చేసి మళ్ళీ ఆంటీతో కూడా అంకులను ఆంటీతోనూ గిఫీ బ్రదర్తో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా వెళ్ళా కూడా రిజెక్ట్ చేసి పడేసాడు అందరిని అంతే. ఎవరైనా మాట్లాడారు, ఆంటీ వెళ్ళి మాట్లాడి నేమి అంటే అటు మాట్లాడవచ్చు, మాట్లాడతాను గిఫీ బ్రదర్ మాట్లాడు, ఎవరైనా కూడా ఏమంటాడు మాట్లాడు. ఆయన ఒక తీర్మానం, బలమైన తీర్మానం చేస్తున్నాడు. నిజంగా మరి కొంచెం బాధగా, చాలా బాధగా ఉంది చెప్పాలంటే. అయితే మీరు మీకేం చెప్పాలని ఆశపడుతున్నాను, మీరు ఎవరు మేము మార్పు వేయలేము, ఎప్పుడు మేము మర్చిపోలేము. ఎందుకంటే మేము తిరిగి వచ్చిన స్థలాల కంటే ఇది ఎలా ఉంది, భిన్నమైనది, చాలా భిన్నం. ప్రజలు చాలా ప్రత్యేకమైన ప్రజలు ఇక్కడ ఉన్నారు. మరి పెద్దల గురించి కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏదైనా ఒక పని కానీ సువార్త కానీ చేయాలంటే ఎప్పుడు వాళ్ళు నో అని చెప్పలేదు. సాంస్కృతిక కానీ, విక్రణ కానీ, పేట్ల పనులు కానీ కొన్ని పనులు చేశాము. కన్స్ట్రక్షన్స్ పనులు కొన్ని చేసాము, సువార్తలు చేసాము. ఏ పని చేయాలని, ఎంత ఖర్చు పెట్టాలని, చేద్దాం, మీరు ప్రార్థన చేయండి, ముందుకెళ్ళండి అని వాళ్ళు నన్ను ఏం చేశారు, ప్రోత్సాహం చేశారు. చిన్నలు ఎవరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇవన్నీ రాబట్టే ఇవన్నీ ఇలా పరిచయం జరుగుతుంది, ఊరికినే కాదు. ఈ పరిచయం వాటిలో ఎంతో క్రయం ఉంది, త్యాగం ఉంది, సమర్పణ. ఈ మధ్య మళ్ళీ ఆదిపూడి నుంచి ఒక ఫోన్ వచ్చింది, అన్న మీ టీం మా దగ్గరికి రావాలి. ఈ మధ్య వేర్చూరు నుంచి ఒక ఫోన్ వచ్చింది, అన్న మీ టీం మార్టూర్ టీం అంతా కూడా ఎక్కడ రావాలి, మా దగ్గర రావాలి అని చెప్పాను. అయ్యా టైం అయిపోయింది, నాకు వెళ్ళిపోతుంది. మన ద్వారా సంఘాలు, బయట సంఘాలు, ఇటు జొన్నతాలి, ఇటు సుబ్బారావు కానీ, ఇటు బల్లిపురవ కానీ, ఇటు ఎద్దనపూడి కానీ, చుట్టుపక్కల సేవకులు కూడా ఏం చెప్తున్నారు, అన్న మీ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాం, బాగుంది, మీ చేసే పరిచయం మేము చేయలేకపోతున్నాం, మా సంఘాల్లో మేము చెప్పండి ఏం చేయలేకపోతున్నాం. కానీ నేను గొప్ప కాదు, కానీ దేవుడు మనకు ఏమి ఇచ్చాడు, కృపను దయచేస్తాడు, సామర్థ్యాన్ని దయచేస్తాడు. అందుకే ఈ పరిచయం ఎంతో అద్భుతంగా జరిగింది. మరి సిస్టర్స్ మధ్య కూడా పరిచయలు కూడా ఎంతో అద్భుతంగా బాబు సాయం చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఎంతో ప్రేమను మేము పొందాము. కనుక మిమ్మల్ని ఎప్పుడు మేము చెప్పండి, మీరు కూడా మమ్మల్ని ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మీరు మా హృదయంలో ఉన్నారు, మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఇప్పుడు మా కొరకు ఏం చేయండి, ప్రార్థన చేయండి. మరి ఇక్కడ ఈ పరిచయం ద్వారా నేను ఇంకా ఈ పరిచయం వేసి చేసుకుని ఇంకా గొప్ప పరిచయం అక్కడ చేయాల్సి ఉంది. దేవుడు ఇక్కడ నేర్పించాడు ఈ పరిచయం. ఈ పరిచయం ద్వారా అక్కడ ఏం చేయాలి, ఇంకా నేను పరిచయం చేయాలి. దయచేసి ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి. నువ్వు విడిచిపెట్టాలి, మాకు బాధగా, మీకు బాధగా. అయితే మనం ప్రభుని బట్టి ఏం చేయాలి, ధైర్యం తెచ్చి ప్రభు చిత్తానికి మనము అప్పగిద్దాం. అది చాలామంది ఆశ్చర్యం ఏంటంటే, అన్న మీరు మళ్ళా రావాలి, మీరు మళ్ళా రావాలని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం. ప్రభు చిత్తం అయితే మళ్ళా మీ దగ్గర రావడానికి నేను సంపూర్ణ సిద్ధంగా ఉన్నాను. ప్రభు చిత్తం అయితే చెప్పండి, మళ్ళా మీ దగ్గరికి వస్తాను. ప్రభు చిత్తం అయితే మీరు ప్రార్థన చేయండి. వస్తూ తర్వాత సేవకులు ఇక్కడ మన దగ్గరికి వస్తారు. త్వరలో వారు వెళ్ళిన తర్వాత వస్తారు. సేవకులు మన దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఎట్లా మీరు చూచారు, ఎట్లా ప్రేమించారు, ఎట్లా సపోర్ట్గా పరిచయం చేశారు, అట్లాగే మీరు కూడా చెప్పండి పరిచర్యను చేయండి. అన్నలేడు కదా అని చెప్పి మీరు అలా ఉంటే, అని అన్నప్పుడు ఇలా జరుగుతుంది, లేదా అన్నప్పుడు లేకపోతే ఇట్లా జరుగుతుంది ప్రజలు అనుకోకూడదు. దయచేసి ఎల్లప్పుడూ మనకులాగే అన్న ఉన్నా అన్నలేకపోయింది. అన్న అది అందులో ఒకటి చెప్పాడు చూడాడు అన్నవద్దు. ఆయన ఏం చూపించాడు, ఏం నేర్పించాడు, ఏం జరిగించాడు, దాన్ని మీరు ముందుకెళ్ళిపో, దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళిపోమని చెప్పాడు. అందుకే అదే నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు, మీ ద్వారా ఎన్నో నేర్చుకున్నారు. ఇప్పుడు మా ద్వారా కూడా మీరు కొన్ని చెప్పండి ఏం చేశారు, నేర్చుకున్నారు. ఏమైతే నేర్చుకున్నారో ఆచరణలో పెట్టండి, ధైర్యంగా ఉండండి. మంచి దైవజనులు మా మధ్యకి వస్తారు. వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ పరిచయం. మా ఆశ ఏంటంటే ఇక్కడ రాబోయే దినాల్లో ఏలేము
ఏది పరిచర్య కూడా గొప్ప పరిచర్యగా అభివృద్ధి పరచుకోవాలి. గొప్ప ఉజ్జీవం ఈ స్థలంలో దేవుడు తీసుకురావాలి. గొప్ప కార్యాలు ఈ స్థలంలో దేవుడు జరిగించాలి. అదే మన ప్రార్థన. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. కానీ ఎవరు కూడా నిరాశపడవద్దు, ధైర్యంగా ఉండండి. మందిరాన్ని విడిచిపెట్టదు, అదే నేను చెప్తున్నాను. కాబట్టి ఏం చేయవద్దు, మందిరమును విడిచిపెట్టకూడదు, సహవాసం విడిచిపెట్టకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. ఈ మూడు చాలా అవసరం. దేవుని మందిరము, సన్నిధి, సహవాసం ఎక్కడ మనం విడిచిపెట్టు. అందరూ కలిసి యూనిటీగా ఉండాలి. చాలా ఇప్పుడు ఒక సిస్టర్ నాకు చెప్పింది రాత్రి, ఒక్క మాట్లాడి అన్నా మీరు వస్తే అయ్యా మా వీళ్ళు మేము చూసి చెప్పండి చెప్పి ఏం చెప్తే ఆ చెప్పే విషయం చెప్తాను. ఇప్పుడు సాక్షి చెప్పండి, చాలా మంది చెప్తారు. అది ఆ సమయం లేదు. సిస్టర్ ఏం చెప్పిందండి, అక్క మీరు చెప్తే మీరు పరిచయం చేస్తుంటే ఎక్కడ కూడా ఎలాంటి భేదాలు మాకు కనపడదు. అంత సమానం, అంత ఒకటి, అంత యూనిటీ అనేది మీరు తీసుకుని వచ్చారు. నిజంగా అది అలాంటి పరిచయం మేము చేయగలిగాం. అది ప్రభుని బట్టి చేయగలిగాం. రాబోతులు మన మధ్యకి వస్తున్న సేవకులు కూడా ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళు అలాంటి పరిచయం చేయాలని మనం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేద్దాం. దయచేసి మరి ప్రస్తుతం అది మంగళవారం 14వ తేదీ ఉదయకాలం ఇక్కడి నుంచి బయలుదేరి మరి కందుకూరు నూతన యెరూషలేము మందిరానికి అక్కడికి వెళ్తున్నాం. మరి అక్కడ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. నేను అందులో ఒక మాట చెప్పాను, నేను చేయలేను, నేను వెళ్ళలేనని చెప్పాను. నేను వెళ్ళలేను. ఆయన చెప్పాడు వెళ్ళాలి, అనేకమైన బాధ్యతలు తీసుకోవాలి. నేను అప్పుడు చెప్పాను. వెంటనే ఇంకో మాట, ఆరోగ్యం బాగా, చాలా విషయాలు చెప్పాను, బాగాలేదు. వాస్తవానికి ఆరోగ్యం బాగాలేదు, చాలా బలహీనతలు ఉన్నాయి. శరీరం చెప్పుకొని చాలా బలహీనతలు ఉన్నాయి. నడుము డిస్క్ దగ్గర ప్రాబ్లమ్స్, చాలా బలహీనతలు ఉన్నాయి శారీరక. అయినా కూడా ఎరుపోవాలి ఆయన అని ప్రార్థన చేస్తున్నాను. ఆ నెల నుంచి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు నెల నుంచి ప్రార్థన చేస్తాను. కనుక నేనైతే బలహీన నాకు తెలుసు. అయితే మీ ప్రార్థన మాకేం తీసుకురావాలి చూడండి, ఏం తీసుకురావాలి, బలం తీసుకురావాలి. దయచేసి మీరు మా కొరకు ప్రార్థన చేయండి. అక్కడ పరిచయం కొరకై ప్రార్థన చేయండి. ప్రవచితమైన ఈరోజు రాత్రి 7 గంటలకు జాన్సన్ బెరడని మన మధ్యకి వస్తున్నారు. ఆంటీ కూడా వస్తున్నారు. మరి ఫేర్వెల్ మీటింగ్ అంటే థ్యాంక్స్ క్లోజింగ్ మీటింగ్, చివరి మీటింగ్ మనకి. దయచేసి అందరూ రండి, కుటుంబాలుగా రండి. కనుక మనం ఎవరు మామూలు దయచేసి అందరూ 7 గంటలకు ఏలింగ్లో ప్రత్యేకమైన మరి మీటింగ్, ఫేర్వెల్ మీటింగ్ ఉంటుంది. దయచేసి అందరూ రావాల్సింది మనం చేస్తున్న 14వ తేదీ గురించి ఒక ప్రకటన చేయాలి. మంగళవారం దాదాపు 102 కిలోమీటర్లు ఇక్కడి నుంచి కందుకూరు. 2 కిలోమీటర్లు, దాదాపు 5-6 గంటల ప్రయాణం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను ఇలా ఎందుకు చెప్తానంటే మిమ్మల్ని ఆటంకపరచాలని కాదు. వృద్ధాప్తులు ఉన్నవారు దయచేసి ఆలోచించండి. ఎండలు సమయం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి, ఎండల్లో ఉన్నాయి. ఒక పక్కన మళ్ళా వెళ్ళాలి, మళ్ళీ రావాలి. కనుక ఆలోచించి పర్లేదు, మాకేమీ ఇబ్బంది లేదు, రావాలనుకున్న వాళ్ళు దయచేసి మీరు రావచ్చు. దయచేసి మంగళవారం అందరూ మరి రాగలిగే వారు ఎవరైనా ఉంటే అక్కడ దాకా కందుకూరు దాకా వస్తాం కొంతమంది అంటున్నారు. రాగలిగే వారు ఎవరైనా ఉంటే మీ పేరు సాంస్కృతికి విక్టర్లకి ఇవ్వండి. అదవుతుందా? ఎవరైతే వస్తారో, ఎందుకంటే పేర్లు ఇవ్వాలంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, కందుకూరు నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు అంటే భోజనం తయారు చేయడానికి కానీ అన్నిటికీ కానీ వాళ్ళు అడుగుతున్నారు. దయచేసి మనం మీరు పేర్లు ఇవ్వండి. సంవత్సరానికి కింద సంవత్సరం రిటర్న్ కూడా మీరు పేర్లు ఇస్తే పేర్లు బట్టి ఇక్కడ మనం వెహికల్స్ పెట్టుకుని 9:30 ఇక్కడ రావాలి వచ్చేవాళ్ళు. కాబట్టి ఎన్నింటికి రావాలి? 9:30 మీరు ఇక్కడ రావాలి. మేము అనుకున్నాం చివరిలో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. కొన్ని ఇళ్ళకి వెళ్ళాము, ఇంకా అవన్నీ అవసరమైతే సాధ్యమైతే అవన్నీ కంప్లీట్ చేస్తే మేము వెళ్తాం. మీ ఇంటికి మేము వస్తాం, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. దయచేసి నిరాశపడకండి, ధైర్యం ఉండండి, ప్రార్థన చేద్దాం.
అదే సమయంలో ఈరోజు రాత్రి మీటింగ్ వరకే మీరందరూ కూడా ప్రార్థించి ప్రార్థన పూర్వకంగా పాల్గొనాలని మనం చేస్తాం. వారకుడికి యథావిధిగానే జరుగుతాయి. సేవకుడు లేడు అని చెప్పి ఆగిపోవు. అన్నీ కూడా అదే చెప్పారు. మనం ఆగిపోవడం మంచిది కాదు, సాగిపోవచ్చు. ఏమి చేయాలి? సాగిపోవాలి. దేవుడు సాగిపోమని చెప్పాడు. కనుక మనం ప్రేమిద్దాం, ప్రభుని ప్రేమిద్దాం, మందిరాన్ని ప్రేమిద్దాం, సన్నిధిని ప్రేమిద్దాం. అందరూ కలిసి ప్రభు పనిని ఇందాక మనం చదివాం. ఎప్పుడు మహిమ వస్తుంది ప్రభుకి? అందరిలో ఏమి రావాలంటే ఏక మనసు, ఏక భావం, ఏక స్వభావం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ప్రభుకి ఏమొస్తుంది? మహిమ. కనుక మనం రాబోయే నెలలో పరిచయం ఇంకా ఫలించాలని, ఇంకా అభివృద్ధిలోకి ప్రభు తీసుకురావాలని మేమందరం వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. అదే సమయంలో చెప్తాను. దయచేసి రాత్రి మీటింగ్ 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. అందరూ 7 గంటలకు వచ్చేస్తారు. దయచేసి మీరు 6 గంటలకు 6 గంటలకు రావాలి. దయచేసి గమనించండి. రేపు మంగళవారం 9:30 మీరు ఎక్కడికి రావాలి. రాగలిగిన వాళ్ళు ఎవరైతే వస్తామన్న అన్న సంతోషం మంచిది. మీరు రాగలిగిన వాళ్ళు ఎవరిని మేము ఆటంకం చేయట్లేదు. కానీ రావాలని వారందరూ కూడా మీరు రావాల్సింది మనం చేస్తున్నాం. మరి మా కొరకు ఎక్కువగా భారంతో మరొక ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇంకొక విషయం బీబీఎస్ పరిచయం ఉంది మనకి. 27వ తేదీ నుంచి 1వ తేదీ వరకు బీబీఎస్ పరిచర్య అద్దెకి మోరియాలో ఈ పరిచర్య జరుగుతుంది. బాధ్యత తీసుకుని యవనస్తులైన వారు బ్రదర్స్ సిస్టర్స్ బాధ్యత తీసుకుని మీ పిల్లల్ని అందరూ కూడా గ్యాదర్ చేయండి. మరి అందరు గ్యాదర్ చేసి పోయినసారి ఒక 2 ఆటోలు వెళ్ళాయి. ఇక్కడ నుంచి బాయ్స్ ఒక ఆటో, గర్ల్స్ ఒక ఆటో వెళ్ళాయి. దయచేసి మరి ఎందుకంటే యవనస్తులు మనం గ్యాదర్ చేయాలి. ఆ పని తీసుకొని బాధ్యత తీసుకొని అందరిని గ్యాదర్ చేసి సిద్ధపరిచి పంపించడం అనేది చాలా ఎంతో ప్రయాసంతో అక్కడ పరిచయం జరుగుతుంది. దయచేసి మీరు ఈ బాధ్యత తీసుకొని అందరూ బాధ్యత తీసుకొని ఎంకరేజ్ చేసి పిల్లల్ని పంపించాలని మనం చేస్తున్నాం. ఇంకో ప్రాముఖ్యత ప్రకటన ఆరోగ్యేషన్ కూడా ఉంది మనకి. ఎప్పటి నుంచి? మే 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మరి కాన్వకేషన్ మీటింగ్స్ ఉన్నాయి. మరి అక్కడ మీటింగ్స్ కూడా మనం పోవాలి. ప్రార్థన చేయండి. మరి అందరూ మరి ఎండలు ఎక్కువగా అయినా కూడా మీరు లగేజ్ రెడీ చేసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడే ఆ మీటింగ్స్లో మనం ఉందాం, మనం కలుసుకుందాం. దయచేసి అందరూ సిద్ధపడి రావాల్సిందిగా. ఎక్కడ కూడా పరిచయం నిర్లక్ష్యము చేయవద్దు. పరిచయం నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పరిచర్యను కూడా సువార్తను కూడా ఏం చేయకూడదు, మీరు నిర్లక్ష్యము చేయకూడదు. దయచేసి ప్రార్థనా పూర్వకంగా మనం అందరూ కలిసి ఈ పనులు చేయాలని ప్రభునామములో చేస్తున్నాం. పాట పాడుకునే సమయంలో మనందరూ లేచి నిలబడి పాట పాడుకుంటాం.